ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్లో ఈ యొక్క జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగరు, ఆర్డిఎస్, కల్వకుర్తి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి జలాశయాల నుంచి వ్యవసాయానికి నీటికి సంబంధించినటువంటి నీళ్లు వదిలే విషయం పైన చర్చ జరగడం జరిగింది. ఇరిగేషన్ అధికారుల నుంచి పూర్తి సమాచారం తీసుకోవడం జరిగింది. ఆ సమాచారం మేరకు వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం దురదృష్టవశాత్తు ఈ యొక్క ఎల్నినో కారణంగా యావత్ ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో, మన జిల్లాలో కూడా ఈ ఎల్నినో ప్రభావం వల్ల గతంలో కురిసినట్టుగా వర్షాలు కురవని కారణంగా ఒక కరువు పరిస్థితి ఏర్పడ్డది. అదృష్టం కొద్దీ కొంత ఈ మధ్య కాలంలో కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు కురిసిన కారణంగా కొంత జూరాలకు నీళ్ళు వచ్చినాయి. తద్వారా శ్రీశైలం ప్రాజెక్టు కొన్ని నీళ్ళు రావడం జరిగింది. అయితే కొన్ని నీళ్ళు వచ్చినా కూడా ఈ యొక్క వర్షాకాలం పంట 4 మాసాల పంట పండాలి అంటే మరి డిసెంబర్ వరకు పంటలు ఉంటాయి. ఈ డిసెంబర్ వరకు నీళ్ళు ఇవ్వాలంటే మళ్ళీ వర్షాలు వస్తే తప్ప డిసెంబర్కు నీళ్ళు ఇస్తామా ఇవ్వలేమా అన్నట్టు ఒక సందిగ్ధ పరిస్థితి నెలకొన్నది. ఈ పరిస్థితుల్లో ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన లెక్కల ప్రకారం, జలాశయాల్లో ఉన్నటువంటి నీటి ప్రకారం మరి ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు రాకపోతే ఏం జరుగుతుంది వాళ్ళు ఇచ్చిన గత లెక్కల ప్రకారం చూసినప్పుడు రైతుల శ్రేయస్సు దృష్ట్యా, రైతుల భవిష్యత్తు కోసం వీలైనంత వరకు రైతులు ఆరుదడి పంటలు వేసుకుంటే నష్టపోకుండా ఉండే పరిస్థితి వాతావరణం ఉంది. కాబట్టి సరే, బావుల కింద, బోర్ల కింద కొంత వేసుకునే వాళ్ళు వరి పంట వేసుకోవచ్చు. మిగతా రైతాంగానికి ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల దృష్ట్యా ఆరుదడి పంటలు వేసుకుంటే రైతులకు శ్రేయస్కరంగా ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో ఒకవేళ ఇంతటితో వర్షాలు ఆగిపోయి భవిష్యత్తులో రాకపోతే మళ్ళీ ఇంకా 3 మాసాలు నీళ్ళు ఇవ్వాలంటే జూరాలలో ఉన్నటువంటిది కేవలం 9 టీఎంసీ రిజర్వాయర్, దాన్ని మనం వాడుకోగలిగింది కేవలం 7 టీఎంసీ. ఇందులో మళ్ళీ తాగునీటి అవసరాల కోసం సుమారుగా మళ్ళీ ఒక 2 టీఎంసీ నీళ్ళు వదిలిపెట్టాలి, వచ్చే జూన్ మాసం వరకు ఉండాలి. అట్లాగే శ్రీశైలం ప్రాజెక్టు సంబంధించి కూడా శ్రీశైలం ప్రాజెక్టులో కొంత నీరున్నా మళ్ళీ అక్కడి నుంచి నాగార్జున సాగర్ కింద కూడా ఆయకట్టు ఉంటుంది. అట్లాగే అటు ఆంధ్ర ప్రాంతంలో వాళ్ళు మోటార్ లాంచ్ చేయడము, రకరకాల లిఫ్టులు, అట్లాగే ఇవన్నిటి కారణంగా దృష్టిలో పెట్టుకొని మనం 100% చివరి వరకు పంట వరకు మొత్తం నీళ్లు ఇవ్వగలమని చెప్పే పరిస్థితి లేని కారణంగా రైతుల్ని ఆరుదడి పంటలు వేసుకోమని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వాళ్ళ మంచి కోసమే. మళ్ళీ పొద్దున నీళ్లు వర్షాలు రాకపోతే పంటకు పోతే పెట్టిన పెట్టుబడి నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వ పరంగా ఇతరత్రా ఉన్నటువంటి పెండింగ్ ఏవైతున్నాయో వాటిని కూడా పూర్తి చేసే కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి సంబంధించి కూడా వాటిపైన కూడా చర్చ తీసుకోవడం జరిగింది. దాని ద్వారా కూడా అటు నార్లాపు రిజర్వాయర్ కావచ్చు, వట్టెం రిజర్వాయర్ కావచ్చు, ఏదు రిజర్వాయర్ కావచ్చు నింపి దాని ద్వారా కూడా ఈ కల్వకుర్తి కూడా కొంత నీటిని సపోర్ట్ చేసే పద్ధతిలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మొత్తం పైన ఏదేమున్నా ఒక సందిగ్ధ పరిస్థితి ఉన్న కారణంగా రైతులకు ఆరుదడి పంటలు వేసుకోమని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం.